నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వర. ఆహా, పార్వతీ పరమేశ్వరు లాంటి మీకు కుమారస్వామి లాంటి పుత్రుడు త్వరలోనే పుడతాడండి. ఓం శివాయ నమః. అమ్మా, తమరి వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందన్నారు? ఏమిటి 3 సంవత్సరాలేనా? ఏం కంగారు పడకండమ్మా. పెళ్ళై 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఇదిగో ఇక్కడ ప్రదక్షిణాలు చేసి పండంటి బిడ్డల్ని కన్నారు. యూ డోంట్ వర్రీ, వచ్చే నెలలో తమ నీళ్లు వేసుకుంటారు అంతే. అది దైవలీల. కట్టుకున్న మొగుడు మీద చేయి వేయకుండా తల్లిని కావడానికి నేనేమైనా పురాణ కాలం నాటి కుంతినా? మరెందుకు వేస్ట్ గా ప్రదక్షిణలు చేస్తున్నట్టు? బాగా బుద్ధి చెప్పండి. ఇదిగా ముందు చెయ్యవలసింది చేసి ఆ తర్వాత ప్రదక్షిణలు చెయ్యండి, లేకపోతే ప్రయోజనం ఏమాత్రం ఉండదు. పంతులు గారు, మీరు నా గురించి ఎక్కువగా బాధపడుతున్నారు. దక్షిణ తీసుకోండి. నేను ప్రదక్షిణాలు చేసేది నా గురించి కాదండి, మరి నా చెల్లెల గురించి. పెళ్ళై 5 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదని నా చెల్లెలు అక్కడ బాధపడుతుంటే నాకు పిల్లలు పుట్టినా నేను సంతోషంగా ఉండలేనండి. ఎప్పుడైతే ఆ ఇంటి చెట్టుకు కాయ కాస్తుందో అప్పుడే నా ఇంట్లో చెట్టుకి పువ్వు పూయాలి. వస్తానండి.